హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దివ్య. ఈ వీడియోకి ముందు అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పాను కదా, మా ఊర్లో రాములవారి తిరునాళ్ళు జరుగుతుందని. ఈ రోజుతో మా ఊర్లో రాములవారి తిరునాళ్ళు మొదలై 3 రోజులు. ఫస్ట్ ఉభయం ఎవరితో ముందు వీడియోలో పెట్టాను. రెండో రోజు గుమ్మలదిబ్బ ఫ్లాట్ వాళ్ళది ఉభయము. వాళ్ళు నిన్న ఉభయం ఇచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టించారు. ఈరోజు 3వ రోజు అనమాట. 3వ రోజు అంటే ఈరోజు ఉభయం మాది, పడమర ఫ్లాట్ వాళ్ళది. ఈ వ్లాగ్ నేను మా ఉభయం ఇచ్చే రోజు తీశాను. వ్లాగ్ పోస్ట్ చేయడం కాస్త లేట్ అయింది. ఈరోజు మా ఉభయం కాబట్టి స్వామివారికి ప్రసాదాలు అవి ఇవ్వాలిగా, అందుకు కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి, అలాగే నేను కూడా కొన్ని థింగ్స్ తీసుకుందామని, అంటే బ్యాంగిల్స్, స్టిక్కర్స్ అలాంటివి, పాపకి కూడా కొన్ని ఐటమ్స్ తీసుకుందామని నేను, మా అత్త, అలాగే మా పక్కింట్లో ఉండే ఆమె వెళ్ళాము కోవూరికి. నేను బ్యాంగిల్స్, స్టిక్కర్స్ అవన్నీ తీసుకున్న తర్వాత పూజకు కావాల్సిన సామాన్లు కొనడానికి వెళ్ళాము. అన్ని సామాన్లు తీసుకున్న తర్వాత ఇంటికి బయలుదేరాము. ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినేసి మా అత్త ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ మల్లె మొగ్గలు మేము పెట్టుకోవడానికి కోసం తెప్పించుకున్నాము. ఇప్పుడు తిన్నాలి కదా, ఇప్పుడు మూర ఒక 50-60 అలా చెప్తారు. ఇంకెందుకు అంత పెట్టి కొనమని లీటరు 100కి ఇస్తుంటే, మాకు ఇక్కడ మల్లె తోటలు దగ్గరలోనే ఉంటాయి, అక్కడి నుంచి ఇంకొక లీటర్ మల్లె మొగ్గలు అయితే తెప్పించుకున్నాము.
ఇక ఈరోజైతే మేము దేవుడికి పులిహోర అలాగే కేసరి అనేది ప్రసాదంగా ఇస్తున్నాము. పులిహోర 3 కేజీస్ చేస్తున్నాము. పులిహోరకు కావాల్సిన 3 కేజీస్ రైస్ని కడిగి పొయ్యి మీద అయితే పెడుతున్నాను. తమ్నెయిల్లో చూసే ఉంటారు, రేవంత్ తలకి కట్టుకో అన్నాడు. ఏమైందంటే వాడు ఆడుకుంటూ ఉన్నాడు, ఎలా పడ్డాడో ఏమో, కింద పడేసరికి రాయి గుచ్చుకుంది తలలో. అది ఎంత స్ట్రాంగ్గా గుచ్చుకుందో, బ్లడ్ అయితే చాలా పోయింది. ఇంకా గబగబా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి దగ్గరలో మాకు ఇక్కడే హాస్పిటల్ ఉందన్నమాట. అక్కడికి తీసుకెళ్ళి ఇంకా వాడికి కట్టించి ఇంటికైతే తీసుకొచ్చాము. పోయిన తిరునాళ్ళకి కూడా ఇలాగే అనమాట, గోడ మీద వెళ్తూ అలాగే పడ్డాడనమాట కింద. అప్పుడు చెయ్యి విరగ్గొట్టుకొని కట్టుకున్నాడు. ఇప్పుడు చూస్తేమో తలకి కట్టుకో అన్నాడు. ఏంటో ఈ తిరునాళ్ళ టైం అస్సలు మాకు బాగానే లేదు. దేవుడి దయ వల్ల ఎలాగో పెద్ద దెబ్బ అయితే తగలేదు వాడికి, స్టిచెస్ అయితే పడలేదు. ఊరికే క్లీన్ చేసి ఆయింట్మెంట్ అయితే వేశారు. బట్ బ్లడ్ అయితే చాలా పోయింది, షర్ట్ అంతా బ్లడ్ అయిపోయింది వాడికి. ఆ బ్లడ్ అంతా చూసి ఫస్ట్ చూడగానే చాలా భయం వేసింది. ఇప్పుడు పర్వాలేదు, మా రేవంత్ బాగానే ఉన్నాడు, బాగానే తిరుగుతున్నాడు, ఆడుకుంటున్నాడు. వాళ్ళ నాన్నమ్మ అయితే చాలా బాధపడుతున్నారు. అంటే మొన్నటి దాకా బాగాలేదు కదా వాడికి, మోషన్స్ అయ్యాయి అనమాట, బ్లడ్ పడింది వాడికి మోషన్స్లో. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఇది ఏంటా అని వాళ్ళ నాన్నమ్మ అయితే చాలా బాధపడుతున్నారు. మా అత్త అయితే ప్రసాదాలు చేసేసారు. ఇంకా నేను ఇంట్లో పూజ చేసుకొని అలాగే నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి అలాగే పుట్ట దగ్గరకు కూడా వెళ్తున్నాను పెట్టడానికి. పనులన్నీ అయిపోయిన తర్వాత ఏ ప్రసాదాలు ఎక్కడికి తీసుకెళ్ళాలో అవన్నీ మా అత్త సపరేట్గా పెట్టేస్తారు. ఫస్ట్ చిన్న ఉభయం అనేది వెళ్తుంది. చిన్న ఉభయం అంటే మా ఊర్లో ఉన్న గ్రామ దేవతలకు మేము ఫస్ట్ ఉభయం తీసుకెళ్ళి పెడతాము. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి రాముల వారికి ఉభయం తీసుకెళ్తాము. తిరునాళ్ళకి ఊరి నుంచి మా మామయ్య వాళ్ళ తమ్ముడు వచ్చారు, అలాగే వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వచ్చారు తిరునాళ్ళు చూడడానికి. 6 వీధులు కలిస్తే మా పడమర ఫ్లాటు. ఈ 6 వీధుల్లో ఉండే వాళ్ళం కలిసి దేవుడికి ఉభయం తీసుకెళ్తాము. తప్పెట్లు కొట్టుకుంటూ వస్తారు ప్రతి వీధికి పిలవడానికి. వాళ్ళు వచ్చే టైంకి మనం రెడీగా ఉండి వాళ్ళతో వెళ్ళాలి.
గ్రామ దేవతలకు ప్రసాదాలు పూజ అవి చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంటికొచ్చి మళ్ళీ రాముల వారికి ఉభయం ఎత్తుకోవడానికి రెడీ అయిపోయాము. ఈ శారీ నేను మీకు మీషో రివ్యూస్లో చూపించాను, తిరునాళ్ళకి కట్టుకుంటానని. వేరే ఫ్లాట్స్ ఏమో నాకు తెలియదు, కానీ మేము మాత్రం ప్రతిసారి రాములవారి తిరునాళ్ళకి రెండో ఉభయానికి డీజేతో మాత్రం ఖచ్చితంగా వెళ్తాము. ఇక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళందరూ మా ఫ్లాట్ వాళ్ళు, వీళ్ళదంతా ఒక వీధి అనమాట. ఇలా వీళ్ళు ఒక వీధిలో ఉండే వాళ్ళంతా ఒకే శారీస్ కట్టుకొని ఇలా ప్రతిసారి తిరునాళ్ళకి డ్యాన్స్ వేస్తారు. వేరే ఫ్లాట్స్తో పోలిస్తే మా ఫ్లాట్ కొంచెం యూనిక్ అనమాట. ఇలా డ్యాన్స్ వేయడం, అందరూ కలిసి ఒకే శారీస్ కట్టుకొని, బాయ్స్ అయితే ఒకే టీ షర్ట్స్ వేసుకోవడం కానీ నాకు కొంచెం యూనిక్ లాగా అనిపిస్తుంది మా పడమర ఫ్లాట్ అనేది. ఈసారి తిరునాళ్ళకి మూవీస్ ఎవరు పెద్దగా వేపించలేదు, అందరూ ప్రోగ్రామ్సే పెట్టించారు. మేము వెళ్ళేసరికి 11 అలా అయిపోయింది టైము. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చూడలేదు నేను, మా ఫ్లాట్ వాళ్ళే వేశారనమాట డ్యాన్స్ అనేది. అంతేనండి ఈ వీడియో. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటానండి. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.